వెల్కమ్ టు న్యూస్ సెట్ 9 AM. ఈ డీటెయిల్స్ చూస్తే ఎన్నికల డేట్ రావడంతో ఏపీలో ప్రతిపక్ష పార్టీలు స్పీడ్ పెంచాయి. వైసీపీని గద్దె దింపడమే లక్ష్యంగా కూటమి పావులు కదుపుతోంది. పొత్తు ఫిక్స్ అయ్యాక మొదటిసారి 3 పార్టీలు భారీ బహిరంగ సభకు ప్లాన్ చేశాయి. చిట్లూరుపేట సమీపంలో బొప్పుడి వద్ద ప్రజాగలం పేరుతో సభని ఏర్పాటు చేశారు. ఈ సభ నుంచే యుద్ధభేరి మోగిస్తామని ఆ పార్టీ నేతలు అంటున్నారు. ఈరోజు పవన్, మోదీ, చంద్రబాబు ఒకే స్టేజ్ పైకి రానుండడంతో ఏం మాట్లాడతారో అనే ఉత్కంఠ నెలకొంది. ఈ సభకు సుమారుగా 10 లక్షల మంది వస్తారని అంచనా వేస్తున్నారు. ఎన్నికల డేట్ రావడంతో ఏపీలో ప్రతిపక్ష పార్టీలు స్పీడ్ పెంచాయి. వైసీపీని గద్దె దింపడమే లక్ష్యంగా కూటమి పావులు కదుపుతోంది. పొత్తు ఫిక్స్ అయ్యాక మొదటిసారి 3 పార్టీలు భారీ బహిరంగ సభకు ప్లాన్ చేశాయి. చిలకలూరిపేట సమీపంలో బొప్పుడి వద్ద ప్రజాగలం పేరుతో సభ ఏర్పాటు చేశారు. ఈ సభ నుంచే యుద్ధభేరి మోగిస్తామని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు సభాస్థలి నుంచి మా కరెస్పాండెంట్ రవికృష్ణ జరుగుతున్నారు. గుడ్ మార్నింగ్ రవికృష్ణ, మొత్తానికి ఎలా కనిపిస్తోంది మీకు? సభాస్థలి వద్ద ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? పొత్తు కుదిరాక 3 పార్టీలు కలిసి ఒకేసారి ఒకే వేదికపైకి రావడంతో ఏం చెప్తారని చర్చ అయితే సాగుతోంది. ప్రస్తుతం ఏర్పాట్లకు సంబంధించి ఏం చెప్తారు నేతలు? అంటే సతీష్, ఏదైతే ఇవాళ జరుగుతున్నటువంటి ప్రజాగళం సభ అయితే ఉందో ఇది మాత్రం ఏపీ వ్యాప్తంగా కూడా కాకపుట్టిస్తుందని చెప్పవచ్చు. అన్ని రాజకీయ పార్టీలు కూడా ఈ సభ గురించి మాట్లాడుతున్నాయి. అదేవిధంగా కూడా ఈ సభకు సంబంధించి సభలో ఏ విధంగా మాట్లాడబోతున్నారు నేతలు అనే దాని మీద మాత్రం పూర్తిగా కూడా అలర్ట్ అయిన పరిస్థితి అయితే కనపడుతుంది. ఇక్కడ చిలకలూరుపేటలో ఈరోజు మొట్టమొదటిసారిగా కూడా ఈ బొప్పుడి వద్ద మూడు పార్టీలు కూటమిగా ఏర్పడిన తర్వాత ఎన్డీఏతో కలిసి ఎన్డీఏ కూటమిలో ఏర్పడిన తర్వాత జరుగుతున్నటువంటి మొట్టమొదటి సభ. ఈ సభకి ప్రత్యేకంగా కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా రావడంతో కూడా మరింత టెన్షన్ అనేది మాత్రం ఏర్పడిన పరిస్థితి అయితే కనపడుతుంది. ప్రధాని నరేంద్ర మోడీ మొట్టమొదటిసారి అంటే గత 10 ఏళ్ల తర్వాత ఒకే వేదిక మీద చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, మోడీ ఈ ముగ్గురు కూడా 10 ఏళ్ల తర్వాత కలుస్తున్నటువంటి వేదిక కావడంతో కూడా సర్వత్రా ఆసక్తి నెలకొందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ఇప్పటికే టీడీపీకి సంబంధించి, జనసేనకి సంబంధించి, అదేవిధంగా కూడా బీజేపీకి సంబంధించిన నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఈ సభను విజయవంతం చేయడానికి, సక్సెస్ చేసే విధంగా కూడా ఇప్పటికే పావులు కదిపిన పరిస్థితి అయితే కనపడుతుంది. అదేవిధంగా కూడా సభకు సంబంధించి ఏర్పాట్లు కూడా భారీగా కూడా చేశారు. ముఖ్యంగా కూడా ఈ సభ ఈ హైవే దగ్గర ఏర్పాటు చేశారు. చిలకలూరుపేట నుంచి వెళ్ళేటువంటి నేషనల్ హైవే ఏదైతే ఉందో దానికి జస్ట్ చిలకలూరుపేట నుంచి ఒక 5 కిలోమీటర్ల దూరంలో ఈ నేషనల్ హైవేలో ఈ బొప్పుడి ఉంటుంది. బొప్పుడికి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి సువిశాలమైన ప్రాంతంలో సభను ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తంగా ఈ సభకు సంబంధించి సభా ప్రాంగణం మొత్తం కూడా 300 ఎకరాలు ఉంటుంది. 300 ఎకరాల్లో 230 ఎకరాల వరకు ముఖ్యంగా కూడా ఈ పార్కింగ్ ఏదైతే ఉందో పార్కింగ్ కేటాయించడం జరిగింది. అంటే ఎక్కడి నుంచి వచ్చినప్పటికీ కూడా వెహికల్స్ ఎన్ని వచ్చినప్పటికీ కూడా ఆ వెహికల్స్కి ఎటువంటి ఇబ్బందులు లేకుండా హైవేకి ట్రాఫిక్ అంతరాయం కలగకుండా కూడా ఈ ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది. 70 ఎకరాల్లో సభా ప్రాంగణంగా నిర్ణయించారు. ఈ సభకు సంబంధించి ముఖ్యంగా కూడా మొత్తంగా ఈ సభా వేదికని ఏర్పాటు చేయడం జరిగింది. నిన్న ఎప్పుడైతే ప్రధానమంత్రి ఈ సభకు హాజరవుతారని తెలిసిందో అప్పటి నుంచి కూడా అత్యంత ప్రాధాన్యతగా ఇవ్వడం కూడా జరిగింది. ముఖ్యంగా కూడా భద్రతకు సంబంధించి ప్రధానమంత్రి ఒక ప్రోగ్రాంకి అటెండ్ అయ్యేటప్పుడు ఎన్ఎస్జీ కమాండోస్ దగ్గర నుంచి కూడా ఏ విధంగా మిగతా సంబంధించి సిఐఎస్ఎఫ్కి సంబంధించినటువంటి ఫోర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అలర్ట్ అయిన పరిస్థితి అయితే కనపడింది. అదేవిధంగా కూడా ఇక్కడ
ఎక్కడికక్కడ భద్రతను అయితే మాత్రం చాలా పటిష్టంగా కూడా ఏర్పాటు చేస్తున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ఇక్కడ ఏదైతే పోలీసుకు సంబంధించి స్టేట్ పోలీసుకు సంబంధించి 5,000 మంది దాకా ఇక్కడ మొత్తానికి రావడం అయితే జరిగింది. అంటే పెద్ద ఎత్తున కూడా ఈ సభకు ఈ ప్రజలు అటెండ్ అవుతారని మాత్రం అయితే భావిస్తున్న పరిస్థితి ఉంది. ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా చెబుతున్న లెక్క ప్రకారం అయితే లక్షలాది మంది, మొత్తంగా 5 నుంచి 6 లక్షల మంది దాకా ప్రజలు దీనికి హాజరవుతారు. ప్రధానంగా కూడా ఏదైతే టీడీపీకి సంబంధించి చంద్రబాబు నాయుడు, అదేవిధంగా కూడా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, అలాగే ప్రధాని మోడీ కూడా ఈ సభకి వస్తున్నటువంటి సందర్భం కావడంతో పూర్తిగా కూడా అలర్ట్ అయిన పరిస్థితి అయితే ప్రజెంట్ అయితే కనపడింది. అదేవిధంగా కూడా అన్ని పార్టీలకు సంబంధించినటువంటి నేతలందరూ కూడా ఇక్కడ ముఖ్యంగా కూడా ఈ 3 పార్టీలకు సంబంధించి ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి ఈ 3 పార్టీలకు సంబంధించి నేతలు ఇక్కడికి హాజరవుతూ ఉంటారు. హాజరవుతున్నటువంటి క్రమంలో కూడా పూర్తిగా కూడా భద్రతను అయితే ఎక్కడికక్కడ పటిష్టం అయితే చేశారు. పూర్తిగా నిన్న గురువారం నుంచి కూడా ఇది సెంట్రల్ ఫోర్స్కి అయితే ఈ సభని ఇచ్చేయటం అనేది జరిగింది. వాళ్ళైతే పూర్తిగా కూడా భద్రతకు సంబంధించి ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. ముఖ్యంగా కూడా ఇక్కడ 7 హెలిప్యాడ్లను అయితే ఏర్పాటు చేశారు. ప్రధాని వస్తున్న హెలికాప్టర్ ఏదైతే మింగ్ 21తో పాటుగా కూడా ఆయనకి సెక్యూరిటీగా కూడా 2 హెలికాప్టర్స్ వస్తాయి. వాటికి సంబంధించి అదేవిధంగా కూడా పవన్ కళ్యాణ్, చంద్రబాబు వీళ్ళు కూడా ఒక్కొక్క చెరో హెలికాప్టర్లో వస్తున్నటువంటి నేపథ్యంలో ఇంకేదన్నా అవసరమైతే ఇంకో హెలికాప్టర్ అయినా రంగంలో దించేందుకు కూడా మొత్తంగా కూడా 7 హెలిప్యాడ్లను అయితే ఇక్కడ సిద్ధం చేయడం జరిగింది. అదేవిధంగా కూడా వచ్చేటువంటి వాళ్ళు ఎవరైతే సభకు వచ్చేటువంటి వాళ్ళు ఉన్నారో సభకు వచ్చేటువంటి ప్రజానికానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు అయితే పూర్తి స్థాయిలో కూడా చేసినట్లుగా కూడా కనపడుతూ ఉంది. ఎక్కడికక్కడ కూడా నిన్న జరిగి గుంటూరులో కూడా ఈ 3 పార్టీలకు సంబంధించి ఈ సభ ఏదైతే జరుగుతుందో సభకి సంబంధించి పూర్తిగా కూడా ఒక కమిటీ పార్టీలకు సంబంధించి ఈ మొత్తంగా ఒక పక్కన నాదెండ్ల మనోహర్, మరో పక్క ఈ పురంధేశ్వరి, మరో పక్క ఏమన్నా దీనికి సంబంధించి అచ్చెన్నాయుడు, ఈ 3 ప్రధాన నాయకులతో పాటుగా కూడా ఈ పార్లమెంటు పరిధి గుంటూరు పార్లమెంటు పరిధికి సంబంధించినటువంటి నాయకులు కూడా ప్రధానమైనటువంటి నాయకులు కూడా పాల్గొనడం జరిగింది. వీళ్ళందరూ కూడా సభకు సంబంధించి ఏర్పాట్లకు సంబంధించి తాము ఏ విధంగా చేసింది, అదేవిధంగా కూడా ఇంకొంచెం మెరుగుగా కూడా ఏ విధంగా ఉంటే బాగుంటుంది అనే అంశం మీద కూడా నిన్న కూడా వాళ్ళు సమావేశం ఏర్పాటు చేశారు. రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి దానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా సక్సెస్ చేయాలి అనే విధంగా కూడా వాళ్ళైతే ముందుకు పోతున్న పరిస్థితి అయితే కనపడింది. అదేవిధంగా కూడా ఇక్కడ కేవలం గుంటూరుకి సంబంధించి ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించే కాకుండా కూడా మొత్తంగా ఒక పక్కన కృష్ణా జిల్లా నుంచి మరో పక్కన ఒంగోలు నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా ఇక్కడికి కార్యకర్తలు కానీ నాయకులు కానీ అభిమానులు కానీ అంటే జనసేన కావచ్చు, టీడీపీ కావచ్చు, అదేవిధంగా కూడా బీజేపీ కావచ్చు, ఈ మొత్తంగా నాయకులందరూ కూడా అటెండ్ అవుతారు. అదేవిధంగా కూడా అక్కడ నుంచి కూడా ప్రజలు కూడా పెద్ద ఎత్తున కూడా ఈ సభకి తరలివస్తారని అయితే అంచనా అయితే ఉంది. అదేవిధంగా కూడా ప్రజలు వచ్చేందుకు కూడా ఏర్పాట్లు అయితే కూడా పకడ్బందీగా చేసినట్టు కనపడుతుంది. గతంలో టీడీపీ కనుక ఒక సభను ఏర్పాటు చేసిందంటే ఆ సభను ఏర్పాటు చేసిన తర్వాత అక్కడికి సభకి అక్కడ ఉన్నటువంటి అభిమానులు ఒక వెహికల్లో వెళ్ళాలి అంటే గవర్నమెంట్ వెహికల్ అంటే ఆర్టీసీకి సంబంధించి వెహికల్స్లో ఈ బస్సుల్లో కనుక వెళ్ళాలంటే వాళ్ళ ఆర్టీసీకి సంబంధించిన అధికారులు మాత్రం ఇచ్చేటువంటి పరిస్థితి అయితే ఉండేది కాదు. ఇప్పుడు ఆ పరిస్థితి అయితే లేదు. పూర్తిగా కూడా ఎప్పుడైతే అచ్చెన్నాయుడు మొన్న ఈ సభకు సంబంధించి ఏర్పాట్లు చేస్తున్న తరుణంలో ఈ ఏపీఎస్ఆర్టీసీకి సంబంధించి అధికారులకైతే ఒక హెచ్చరిక కూడా ఆయన జారీ చేశారు. ఇప్పుడు మేమైనా సభని నిర్వహించేటప్పుడు ఆ సభకు సభాస్థలానికి ఈ ఎక్కడైతే ఈ ప్రజలు ఉన్నారో వాళ్ళని చేరవేసేందుకు అద్దె కట్టేందుకు తాము ఆర్టీసీ బస్సులు అడుగుతున్నప్పటికీ కూడా ఆర్టీసీ అధికారులు దానికి స్పందించట్లేదు. ఇదే విధంగా కనుక ఉన్నట్లయితే మాత్రం భవిష్యత్తులో తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సంబంధిత అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళని కార్నర్ చేస్తాం అనే విధంగా కూడా ఆయన మాట్లాడిన సందర్భంలో కూడా ఇవి ఏపీఎస్ఆర్టీసీకి సంబంధించి అధికారులు కూడా ఎన్ని బస్సులు కావాలి అని వాళ్ళే అడిగిన పరిస్థితి. అదేవిధంగా కూడా నిన్నటి నుంచి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. పూర్తి స్వతంత్రం కూడా ఉంటుంది. అధికారులకు ఒక నిర్ణయం తీసుకోవాలంటే దానికి సంబంధించి కూడా పూర్తిగా కూడా ఇక్కడికి అయితే ఎక్కడికక్కడ కూడా ఆర్టీసీ
వెహికల్స్ అనేవి మాత్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఆర్టీసీ బస్సులన్నీ కూడా ఏర్పాటు చేశారు. అదేవిధంగా కూడా ప్రైవేట్ ట్రావెల్స్కి సంబంధించినటువంటి వాహనాలు కూడా పెద్ద ఎత్తున కూడా ఇక్కడికి వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. ఇదే విధంగా కూడా పూర్తిగా కూడా మొత్తంగా 3 జిల్లాలు గుంటూరు, ప్రకాశం, కృష్ణా జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి ఈ సభకి మాత్రం ప్రజలు వచ్చేటువంటి అవకాశం అయితే ఉన్నటువంటి నేపథ్యంలో కూడా పూర్తిగా కూడా ఈ సభకు సంబంధించి ఏర్పాట్లు అయితే సక్సెస్ఫుల్గా ఇప్పుడు వరకు అయితే చేయడం జరిగింది. ప్రజెంట్ అయితే ఇక్కడ సభా స్థలానికి సంబంధించి సభా వేదికకి సంబంధించి ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా ఇక్కడ అన్ని ఏర్పాట్లు కూడా చేసినట్లుగా కూడా తెలుస్తుంది సతీష్. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ.